ఓం శ్రీ గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియోలో అయితే సంకష్ట చతుర్థి అంటే ఈరోజు సంకష్ట చతుర్థి కదా. మన రాశి ప్రకారం ఈ పనులు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట. వీడియోలో చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో అయితే కృష్ణపక్షంలో వచ్చే సంకష్ట చతుర్థి ఈరోజు అంటే ఫిబ్రవరి 28న చతుర్థి వచ్చింది. దీన్ని ద్విజప్రియ చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈరోజు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలను పాటిస్తే శుభం జరుగుతుందట. చూద్దాం. సంకష్టహర చతుర్థి ఫిబ్రవరి 28 అంటే ఈరోజు సంకష్ట చతుర్థి జరుపుకుంటున్నాము. ఈ సంకష్ట చతుర్థి ద్విజప్రియ చతుర్థి అంటారు. ఈ రోజున వినాయకుడిని, చంద్రుడిని పూజిస్తారు. సంతానం కోసం, బిడ్డ దీర్ఘాయువు కోసం తల్లులు ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. విఘ్నాలు తొలగించాలని కోరుకుంటూ వినాయకుడికి తొలి పూజలు అందిస్తారు. వినాయకుని అనుగ్రహం పొంది వ్యక్తి జీవితంలో సంతోషాలకు కొదువ ఉండదు. సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించిన వారి మీద వినాయకుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఇంకా పూజా విధానం వస్తే ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజ గదిలో ఒక చిన్న పీట మీద పసుపు వస్త్రం పరిచి వినాయకుడు ప్రతిమ ఏర్పాటు చేయాలి. పూలు, పండ్లు, నువ్వులతో చేసిన లడ్డూలు, మోదకం మొదలైనవి వినాయకుడికి సమర్పించాలి. తర్వాత ద్విజప్రియ సంకష్ట చతుర్థి కథని చదువుకోవాలి. ఓం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించాలి. భక్తి శ్రద్ధలతో పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వాలి. చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాస దీక్ష విరమించాలి. సంకష్ట చతుర్థి రోజు మీ రాశి చక్రాన్ని బట్టి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలోని బాధలు, డబ్బుకు సంబంధించిన సమస్యలు అధిగమించవచ్చు. సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మన రాశి ప్రకారం సంకష్టహర చతుర్థి నాడు ఏ ప్రత్యేక పరిహారాలు పాటించాలో చూద్దాం. ఏ రాశి జాతకులు ఏం చేయాలి? మేషరాశి. ఈ రాశి వారు సంకష్టహర చతుర్థి రోజున గణేశుడిని గంగాజలంతో అభిషేకం చేసి ఎర్రచందనం రాయాలి. వృషభ రాశి జాతకులు గణపతి అనుగ్రహం పొందడానికి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించాలి. మిథున రాశి వారు ఈ రోజున గణేశుడికి శనగపిండి లడ్డు సమర్పించడం వల్ల వినాయకుడికి అనుగ్రహం పొందుతారు. కర్కాటక రాశి జాతకులు గణేశుడి కోసం సంకష్ట హర చతుర్థి రోజున దుర్వాగడ్డిని సమర్పించాలి. గణపయ్య పూజలో దుర్వాగడ్డి లేనిదే పూజ అసంతృప్తిగా భావిస్తారు. సింహరాశి జాతకులు గణేశుడికి లడ్డూలు సమర్పించాలి. పంచామృతంలో అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. కన్యా రాశి వారు వినాయకుడి అనుగ్రహం పొందడానికి స్వామివారి విగ్రహానికి పసుపు గంధాన్ని రాయాలి. తులారాశి వారు పవిత్రమైన సంకష్టహర చతుర్థి రోజున పచ్చిపాలు, గంగాజలంతో వినాయకుడికి అభిషేకం చేసి పూజించాలి. వృశ్చిక రాశి వారు వినాయకుడికి పెరుగు, తేనె కలిసి అభిషేకం చేసి ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. ధనస్సు రాశి జాతకులు గణేశుడికి పసుపు రంగు పూలు, బట్టలు సమర్పించాలి. మకర రాశి వారు వినాయకుడు అనుగ్రహం పొందడం కోసం గణేష్ చాలీసాను పఠించాలి. కుంభరాశి వారు ఈ రోజున విఘ్నేశ్వరుని మోదకం సమర్పించి దుర్వాగడ్డితో పూజించాలి. మీనరాశి జాతకులు సంకష్ట చతుర్థి నాడు బుజ్జ గణపయ్య ఆశీస్సుల కోసం స్వామివారికి ఖీర్, పాయసం లాంటివి సమర్పించాలి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈరోజు సంకష్ట చతుర్థి రోజు మీ రాశి ప్రకారం ఏ పనులు చేయాలో చూసాం కదా. ఈరోజు అందరికీ కూడా సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియో అయితే ఇంతకి ముగిస్తున్నాను. నెక్స్ట్ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ నమస్కారాలు.